ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మన లెర్నింగ్ స్పేస్. ఈరోజు వీడియోలో మనమైతే టోటల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ సెల్ఫ్ పేస్డ్ ఆన్లైన్ మాడ్యూల్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఈ సెల్ఫ్ పేస్డ్ ఆన్లైన్ మాడ్యూల్స్ అనేది చూసుకుంటే ఇది కొత్త సిలబస్లో ఐసీఐ ఇంట్రడ్యూస్ చేసిందనమాట. ఇందులో టోటల్గా 4 సెట్స్ ఉంటాయి. ఈ 4 సెట్స్లో సెట్ ఏ, సెట్ బి, సెట్ సి, సెట్ డి. ఇక్కడ సెట్ ఏ అండ్ సెట్ బి ఆర్ మ్యాండేటరీ, సెట్ సి అండ్ సెట్ డి ఆర్ ఎలెక్టివ్. సెట్ సిలో మనకి 10 సబ్జెక్ట్స్ ఉంటాయి. వీటిలో మనకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ టాపిక్ అనేది చూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఇంటర్నేషనల్ టాక్సేషన్ అనేది బాగా వచ్చు అనుకుంటే నేను ఇంటర్నేషనల్ టాక్సేషన్ చూస్ చేసుకోవచ్చు. లేదా సెట్ డి వచ్చేసి మల్టీ డిసిప్లినరీ. దీంట్లో మనకి ఏది ఇష్టమైతే అది తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా తీసుకోవాలనుకుంటే అది తీసుకోవచ్చు. యాక్చువల్గా ఈ సెల్ఫ్ బేస్డ్ ఆన్లైన్ మాడ్యూల్ టెస్ట్ అనేది ఎందుకు రాయాలంటే, ఈ టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాతనే నీకు సిఏ ఫైనల్ ఎగ్జామ్ ఎలిజిబిలిటీ అనేది వచ్చింది. సో ఈ టెస్ట్ రాయాలంటే ఈ టెస్ట్కి ఒక ఎలిజిబిలిటీ ఉంది. ఏంటంటే ఆ ఎలిజిబిలిటీ మనకి ఐసిఐ లెర్నింగ్ క్యాంపస్ అని ఒక పోర్టల్ లాంచ్ చేసింది. ఈ పోర్టల్లో ఈ సెట్స్ ఏదైతే సెల్ఫ్ బేస్డ్ ఆన్లైన్ మాడ్యూల్స్ ఉన్నాయో వీటికి సంబంధించిన వీడియో లెక్చర్స్ అయితే ఉంటాయి. మనం మ్యాండేటరీగా సెట్ ఏ మనకి ఏది అప్లికబుల్ అయితే ఆ సెట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి 4 సెట్స్ అప్లికబుల్ అనుకోండి. సెట్ ఏలో 40 అవర్స్ కంప్లీట్ చేయాలి, సెట్ బిలో 40 అవర్స్ మనం వాచ్ చేయాలి, అండ్ సెట్ సిలో 20 అవర్స్, సెట్ డిలో ఒక 20 అవర్స్. ఇది కంప్లీట్ చేసిన తర్వాతనే మనకి ఆ ఎగ్జామ్ రాసేందుకు ఎలిజిబిలిటీ అయితే వచ్చింది. ఓకేనా? ఇప్పుడు మనకి ఏ సెట్ మనకి ఎలిజిబిలిటీ, ఐ మీన్ మనం ఏ సెట్ రాయాలి, ఏ సెట్ మనకి ఎగ్జామ్షన్ అనేది చూద్దాం. యాక్చువల్గా మనం ఇప్పుడు ఫైనల్ స్టూడెంట్స్ గురించి మాట్లాడితే, ఎవరైతే గ్రూప్ 1లో ఓల్డ్ స్కీమ్ గ్రూప్ 1లో కార్పొరేట్ అండ్ ఎకనామిక్ లాస్ క్వాలిఫై అయ్యారో వాళ్ళకి సెల్ఫ్ బేస్డ్ సెట్ ఏ అనేది ఎగ్జామ్షన్. లేదా గ్రూప్ 2 క్వాలిఫై అయ్యారు, లేదంటే ఎస్సీఎంపీ ఎగ్జామ్షన్ వచ్చిందంటే వాళ్ళకి సెల్ఫ్ బేస్డ్ ఆన్లైన్ మాడ్యూల్ సెట్ బి అనేది ఎగ్జామ్ట్, వాళ్ళు రాయనవసరం లేదు. అండ్ సిఏ ఫైనల్ వాళ్ళకి ఇంకోటి ఏంటంటే, ఎవరైతే సిఏ ఫైనల్ స్టూడెంట్స్ ఎవరైతే ఆల్రెడీ ఓల్డ్ స్కీమ్లో ఎగ్జామ్కి అపియర్ అయ్యి తర్వాత న్యూ స్కీమ్కి కన్వర్ట్ అయిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సెట్ సి అండ్ సెట్ డి మాడ్యూల్స్ ఎగ్జెంప్టెడ్. ఓకే, నెక్స్ట్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి వస్తే గిన ఎవరైతే గ్రూప్ 1 పాస్ అయింటారో, ఐ మీన్ ఓల్డ్ స్కీమ్లో, ఐ మీన్ ఇంటర్మీడియట్ ఓల్డ్ స్కీమ్లో ఎవరైతే గ్రూప్ 1 పాస్ అయ్యారో, ఇక్కడ ఉంది, ఎవరైతే గ్రూప్ 1 పాస్ అయ్యారో వాళ్ళకు ఎవరైతే గ్రూప్ 2 పాస్ అయ్యారో వారికి వచ్చేసి ఎవరైతే గ్రూప్ 2 ఇంటర్మీడియట్ ఎగ్జామ్ పాస్ అయినారో వారికి ఈ సెల్ఫ్ బేస్డ్ మాడ్యూల్స్లో సెట్ ఏ, సెట్ బి అండ్ సెట్ సి, సెట్ డిలో ఏదో ఒకటి వాళ్ళ ఇష్టం వచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. అదే గ్రూప్ 1 పాస్ అయిన వాళ్ళకి ఎటువంటి రిలాక్సేషన్ అయితే లేదు. వాళ్ళు టోటల్ ఆల్ సెట్స్ 4 సెట్స్ రాయాలి సిఏ ఫైనల్ ఎగ్జామ్ ఎలిజిబిలిటీ కోసం అయితే. సో ఇప్పుడు మనం చూసేసాం ప్రిస్క్రైబ్డ్ లెర్నింగ్ అవర్స్ ఏవైతే ఉన్నాయి 40 ఇక్కడ 20 కంప్లీట్ చేసిన తర్వాత, ఏదైతే మనం ఎగ్జామ్షన్ నోటిఫికేషన్ చూసుకుని మనకి అప్లికబిలిటీ ఏది ఉందో వాటిని కంప్లీట్ చేసిన తర్వాత మనకి సెల్ఫ్ బేస్డ్ మాడ్యూల్ టెస్ట్ ఎలిజిబిలిటీ అయితే వచ్చింది. ఈ సెల్ఫ్ బేస్డ్ మాడ్యూల్ టెస్ట్కి ఎలా మనం రిజిస్టర్ చేసుకోవాలో చూద్దాం. ఈ సెల్ఫ్ బేస్డ్ మాడ్యూల్ టెస్ట్ మనకి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మనం ఇండియాలో అయితే 500 రూపీస్ ఫీ పే చేయాలి ఒక్కొక్క మాడ్యూల్కి, అండ్ ఆన్లైన్ ద్వారా పే చేయాలి. ఎగ్జామ్ సెంటర్స్ అనేవి మనకి ఇన్స్టిట్యూట్ చూపించిద్ది, అండ్ ఇది ఎగ్జాక్ట్ డేట్ అనేది ఏం చెప్పరు, ఫ్లెక్సిబుల్ డేట్స్ ఉంటాయి. ఆ డేట్స్లో మనం అయితే బుక్ చేసుకోవచ్చు అనమాట. లైక్ డ్రైవింగ్ లైసెన్స్ స్లాట్ బుక్ చేసుకుంటామే సేమ్ అదే టైప్లో మనం బుక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తాను మీకు. ఎలిజిబిలిటీ క్రైటీరియా అని వచ్చేసి మనం వచ్చేసి ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయ్యి ఫైనల్ కోర్స్కి రిజిస్టర్ అయ్యి అండ్ మ్యాండేటరీ ఈ లెర్నింగ్ అవర్స్ కంప్లీట్ చేసిన తర్వాత మనం ఎలిజిబుల్ అవుతాం సెల్ఫ్ బేస్డ్ ఆన్లైన్ మాడ్యూల్ టెస్ట్కి ఆఫ్ దట్ స్పెసిఫిక్ పేపర్. ఫర్ ఎగ్జాంపుల్, నేను లాలో 40 అవర్స్ కంప్లీట్ చేశాను అనుకుంటే ఆ లా అండ్ ప్లస్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయింది, ఫైనల్ ఎగ్జామ్ ఐ మీన్ ఫైనల్ రిజిస్ట్రేషన్ అయింది అనుకుంటే నేను లా ఎగ్జామ్ని రాయొచ్చు, లా సెల్ఫ్ బేస్డ్ ఆన్లైన్ మాడ్యూల్ని నేను రాయొచ్చు. ఐ మీన్ ఐ కెన్ రిజిస్టర్ ఫర్ దట్ టెస్ట్. ఎలా రిజిస్టర్ చేయాలంటే వీ నీడ్ టు విజిట్ దిస్ పోర్టల్ వెబ్సైట్ spmt.ici.org అండ్ అక్కడ మనం సీట్ బుక్ చేసుకోవాలి. అండ్ 1 డేలో మనం 2 ఎగ్జామ్స్కి అయితే సీట్ బుక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ 31 మే 2024 ఎగ్జామ్ ఉందంటే 2 స్లాట్స్ ఉంటాయి. 9 to 12 ఒక స్లాట్ ఉంటుంది, 2 to 5 ఒక స్లాట్ ఉంటుంది. సో 9 to 12 ఒక సెట్కి, 2 to 5 స్లాట్లో ఒక సెట్కి అనేది మనం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు, ఎగ్జామ్ రిజిస్ట్రేషన్.
సో ఇది ఇక్కడ మనం చూసుకుంటే అడ్మిట్ కార్డ్ ఆన్‌లైన్‌లోనే వచ్చిద్ది. అండ్ టెస్ట్ ప్యాటర్న్ అనేది ఎంసీక్యూ మోడల్‌లో ఉండిద్ది. సో, ఎంసీక్యూ మోడల్ అంటే ఇండివిడ్యువల్ ఎంసీక్యూస్ ఉంటాయా? లేదా కేస్ సినారియోస్ ఉంటాయంటే బోత్ ఎంసీక్యూస్ అండ్ కేస్ సినారియో 2 మిక్స్ అయ్యి ఉంటాయి. సో, 100 మార్క్స్‌కి ఉండిద్ది. రీడింగ్ టైమ్ ఏమి ఉండదు. నెగెటివ్ మార్కింగ్ కూడా ఉండదు. అండ్ మనం ఎగ్జామ్ సెంటర్‌కి 1 అవర్ బిఫోర్ ఎళ్ళాలి. అండ్ హాల్ టికెట్ ప్రింట్ ఔట్ తీసుకొనైతే ఎళ్ళాలి. అండ్ ఒకవేళ ఒక 5, 10 మినిట్స్ అప్ టు 15 మినిట్స్ ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత 15 మినిట్స్ వరకు మనకి ఎగ్జామ్ సెంటర్‌లోకైతే అలౌ చేస్తారు. వన్స్ ఎగ్జామ్ హాల్‌లోకి ఎంటర్ అయిన తర్వాత ఎగ్జామ్ అయిపోయే వరకు అయితే బయటికి పంపియ్యరు. ఓకే. టెస్ట్ పాస్ అవ్వాలంటే ఈచ్ మాడ్యూల్‌లో 50% తెచ్చుకోవాలి. ఐ మీన్ ఈచ్ పేపర్‌లో 50% తెచ్చుకోవాలి. ఎన్ని అటెంప్ట్స్ అయినా రెస్ట్రిక్షన్ ఏం లేదు. కానీ ఒక్కసారి ఎగ్జామ్ రాసి పాస్ అయిన తర్వాత ఆ ఎగ్జామ్ మళ్ళీ రాయడానికి అలౌ అయితే ఉండదు. ఓకే. అండ్ ఈ సెల్ఫ్ బేస్డ్ ఆన్‌లైన్ మాడ్యూల్స్‌లో వచ్చిన మార్క్స్‌కి, ఫైనల్‌లో వచ్చే మార్క్స్‌కి, అగ్రిగేషన్‌కి ఎటువంటి సంబంధం ఉండదు. సెల్ఫ్ బేస్డ్ ఆన్‌లైన్ మాడ్యూల్స్ అనేవి ఇదొక సెపరేట్ సెట్ లాగనమాట. దీనికి ఎటువంటి పాస్ సర్టిఫికేట్స్ అనేవి ఏంటివి ఏమి ఉండదు. ఓకే. ఫీజ్ అనేది మనం ఆన్‌లైన్‌లో పే చేయాలి. అండ్ ఒకసారి బుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ క్యాన్సిల్ చేసుకుంటే రిఫండ్ ఇమ్మంటే అట్లా అవేమీ ఉండదు. ఓకే. సో, ఇదెలా బుక్ చేయాలి అనేది మనకి ప్రాక్టికల్‌గా ఒక డెమో జు చు ఫస్ట్ మనం ఈ వెబ్‌సైట్ అనేది వెళ్ళాలి. ఈ వెబ్‌సైట్‌లోకెళ్ళిన తర్వాత మన డీటెయిల్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకోవాలి. లైక్ మన స్టూడెంట్ రిజిస్ట్రేషన్ నంబర్ గాని, మన ఫుల్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఈమెయిల్ ఐడీ, ఫోటో ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఏదన్నా మనం అప్డేట్ చేయాలనుకుంటే అప్డేట్ చేసుకోవచ్చు. ఇక్కడ అప్డేట్ ప్రొఫైల్ డీటెయిల్స్ ట్యాబ్‌లో నుంచి అప్డేట్ చేసుకోవచ్చు. తర్వాత మనం ఎగ్జామ్ బుక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనకు ప్రతి సెట్ కనిపిస్తుంది. ఈ సెట్‌లో మనం ఇక్కడ బుక్ సీట్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలాంటిదొచ్చిద్ది. ఇక్కడ కంట్రీ, స్టేట్, సిటీ, సెంటర్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెంటర్ అనేది ఆల్రెడీ ఐసీఐ ప్రిస్క్రైబ్ చేసి ఉంటుంది. దాంట్లో నుంచి ఒకటి సెలెక్ట్ చేసుకుంటాం. ఒకవేళ ఆ సెలెక్టెడ్ సెంటర్‌లో డేట్స్ ఏవన్నా అవైలబుల్‌గా ఉంటే ఐ మీన్ స్లాట్స్ ఏమైనా అవైలబుల్‌గా ఉంటే చూపిచ్చిద్ది. స్లాట్స్ ఏవి అవైలబుల్‌గా లేకోకుంటే ఇలా ఎర్రర్ అనేది వచ్చిద్ది. తర్వాత మనం స్లాట్స్ అవైలబుల్‌గా ఉంటే ఇలా చూపిచ్చిద్ది. ఆ డేట్స్‌లో క్లిక్ చేసి మనం బుక్ చేసుకోవాల. ఏ స్లాట్ అనేది ఇక్కడ బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసుకున్న తర్వాత పేమెంట్ అనేది చేయాలి. ఒకసారి ఇది సమ్మరీ అనమాట. మనం బుక్ చేసుకున్న దాని రిలేటెడ్ సమ్మరీ. బుక్ చేసుకున్న తర్వాత మనం పేమెంట్ అనేది యూపీఐ గాని, క్యూఆర్ కోడ్ ద్వారా గాని, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, వాలెట్, నెట్ బ్యాంకింగ్ ఏదైనా యూజ్ చేసి పేమెంట్ చేయొచ్చు. పేమెంట్ చేసిన తర్వాత మనకి బుకింగ్ హిస్టరీలో పోతే అడ్మిట్ కార్డ్ అనేది డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఉండిద్ది. అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత దాన్ని ప్రింట్ ఔట్ తీసుకొని మనమైతే ఎగ్జామ్ సెంటర్‌కి తీసుకెళ్ళాలి. ఓకే. ఎగ్జామ్ సెంటర్‌కి తీసుకెళ్ళాలి. ఆ తర్వాత మనం ఎగ్జామ్ సెంటర్‌లో ఎగ్జామ్ అయిపోంగానే మన రిజల్ట్ అనేది మనకు అక్కడే చూపిచ్చేసిద్ది. తర్వాత మనం ఇంటికొచ్చిన తర్వాత ఆ రోజు మిడ్‌నైట్ కల్లా పోర్టల్‌లో అప్డేట్ అయితుంది. ఇక్కడ మనం ఒకవేళ ఎగ్జామ్ పాస్ అయినట్లయితే మనం స్కోర్ కార్డ్‌ని ఆ రోజు మిడ్‌నైట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఐ మీన్ నెక్స్ట్ డే ఈరోజు ఎగ్జామ్ జరిగింటే టుమారో మనం డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఫెయిల్ అయింటే మనం సీట్ కావాలంటే మళ్ళీ బుక్ చేసుకోవచ్చు. మళ్ళీ పేమెంట్ చేయాలి ఖచ్చితంగా. ఆబ్సెంట్ అయింటే మళ్ళీ అయినా బుక్ చేసుకోవచ్చు పేమెంట్ చేసి. ఎన్ని నంబర్ ఆఫ్ టైమ్స్ మనం పేమెంట్ చేసి అయితే బుక్ చేసుకోవచ్చు. ఇదన్నమాట టోటల్‌గా. ఓకే. సో, థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ. అండ్ ఈ వీడియో గిన మీకేదైనా ఇన్ఫర్మేటివ్‌గా అనిపించింటే మన ఛానెల్‌ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా సెల్ఫ్ బేస్డ్ ఆన్‌లైన్ మాడ్యూల్స్‌లో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ చేయండి. నేనైతే ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. థాంక్ యూ.